నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్గా చెప్పాలి అంటే 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు నిర్వహించడం కోసం ఒక ఎన్నికల సంఘం ఉంటుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అంటే 243K 243ZA. అంటే ఇప్పటిదాకా మనం ఒక ఆర్డర్లో మిగతా అంశాలన్నీ గుర్తించాం. ఆ ఇప్పటిదాకా మాట్లాడుకున్న అంశాల కంటిన్యూవేషన్ ఇది. అంటే 243J 243Z అక్కడ అయిపోయింది. అది దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు ఏంటి 243K 243ZA. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించి. ఇక్కడ ఎన్నికల సంఘం దానికి సంబంధించి ఏంటంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు వీటికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి ఒక ఎన్నికల సంఘం ఉంటుంది అని చెప్తున్న నిబంధన ఏది అంటే 243K. అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం కోసం ఒక ఎన్నికల సంఘం ఉంటుందని తెలియజేస్తున్న నిబంధన ఏది 243ZA. KZA ఎన్నికల సంఘం. మనం ఇవన్నీ తెలుసుకుంటే ఎగ్జామినేషన్లో ఎలా అడగడానికి ప్రశ్న అవకాశం ఉంది అంటే ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అని అడగవచ్చు. ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అని అడిగి దాంట్లో ఆప్షన్స్లో ఇలా ఇవ్వచ్చు. ఏమని అంటే 243K 243ZA ఆర్టికల్ 324 A మరియు B. అంటే వీటిని ABC అని ఇచ్చి Dలో A మరియు B అని ఆప్షన్ ఇవ్వచ్చు. అంటే 243K 243ZA ఎవరికి సంబంధించింది? ఎన్నికల సంఘం. ఏ ఎన్నికల సంఘం ఇది అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అనొచ్చు మనం దీన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘం. అలాంటప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అన్నప్పుడు 243Kనా 243ZAనా లేదా 324 A మరియు Bనా అన్నప్పుడు అసలు ఎమ్మెల్యే అనేది దేని కిందకి వస్తుంది అని తెలియక, లేదా ఒక్కోసారి ఎగ్జామ్లో 243 అనే సిరీస్ కూడా ఇవ్వకుండా కొంత కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉందండి. ఇట్లా కూడా ఇవ్వచ్చు. అంటే ఇది ఇస్తే దగ్గరగా ఉన్నట్టు, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ A 243K B ఆర్టికల్ 247 C ఆర్టికల్ 324 D A మరియు B అని ఇచ్చాడు అనుకో, అప్పుడు అభ్యర్థి K అనే ఆర్టికల్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే అనేవాడు రాష్ట్రంలో ఉంటాడు కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించింది రాష్ట్ర ఎన్నికల సంఘం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆన్సరు ఆర్టికల్ 324 అవుతుంది. ఎందుకు అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ ఏది అంటే స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలు అంటే గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలండి. అంతేగాని ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహించేది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. దానికి రాష్ట్రానికి సంబంధం లేదు. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా కేంద్ర పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల విధానసభల సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు, వీళ్ళ ఎన్నికలన్నీ నిర్వహించేది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధం ఉండదు. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహిస్తుందేమో అని అనుకోకూడదు. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి నిబంధన 243K 243ZA ఎన్నికల సంఘానికి సంబంధించి. నెక్స్ట్ 73, 74 రాజ్యాంగ సవరణలు రాష్ట్రపతి నిర్ధారించిన మేరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే దేశం అంతా వర్తించవు. రాష్ట్రపతి ఎక్కడ వర్తిస్తాయని చెప్తాడో అక్కడ దాకే వర్తిస్తాయి అని మనం గమనించాలి. అయితే దీనికి కూడా ఒక నిబంధన ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణలు రాష్ట్రపతి నిర్ధారించిన మేరకే వర్తిస్తాయి అని తెలియజేస్తున్న నిబంధన ఏది? దాన్ని మనం వర్తింపు అని చెప్తాం. వర్తింపు అంటే ఏ ప్రాంతాలకు వర్తిస్తాయి అది సీరియల్గా మళ్ళీ దీనికి కంటిన్యూషన్ 243L 243ZB. ఇది వర్తింపు. రాష్ట్రపతి నిర్ధారించిన మేరకు మాత్రమే 73, 74 రాజ్యాంగ సవరణలు వర్తిస్తాయి. మరి ఎవరికి ఎగ్జామ్లో ఏమడగవచ్చు అంటే ఏ ప్రాంతానికి వర్తించవు, ఏ ప్రాంతానికి వర్తిస్తాయని అడగవచ్చు. దేశంలో ఉండే ఏ ప్రాంతాలకు వర్తిస్తాయో వ్యక్తులు తెలుసుకోవడం అవసరం లేదు. ఇక్కడ ఒక అభ్యర్థి ఏ ప్రాంతాలకు వర్తిస్తాయో తెలుసుకోవాలంటే చాలా రిస్క్. కాబట్టి ఎక్కడ వర్తించవో తెలుసుకుంటే మిగతా అన్ని ప్రాంతాలకి వర్తిస్తాయని అర్థం. సో కాబట్టి అది ఏ ప్రాంతాలకు వర్తించవో తెలియజేసే నిబంధనలు కూడా ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణలు వర్తించబడని ప్రాంతాలు అంటే మినహాయింపు ప్రాంతాలని అర్థం. ఆ మినహాయింపులు సంబంధించి కూడా ఒక నిబంధన ఉందండి. అది మినహాయింపులు లేదా మినహాయింపు.
ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు కొన్ని ప్రాంతాలకు వర్తించవు. ఆ వర్తించిన ప్రాంతాలే మినహాయింపు. దానికి సంబంధించిన నిబంధన ఏది అంటే 243M, 243ZC. ఇది మినహాయింపు. మినహాయింపు గమనించండి, ఎక్కడ వర్తించవు అన్నప్పుడు ఆ ప్రాంతాలు మనకు తెలియాలి. ఎక్కడెక్కడ వర్తించవు అంటే ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వర్తించవు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్ జిల్లా, పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లా, అదేవిధంగా మణిపూర్లో ఉన్నటువంటి కొండ ప్రాంతం, మొత్తం మణిపూర్ మొత్తం వెస్ట్ బెంగాల్ కాదండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు, క్లియర్. వెస్ట్ బెంగాల్లో ఇంకా స్పెసిఫిక్ చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్ జిల్లాకు వర్తించవు. అదేవిధంగా మణిపూర్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాలకు కూడా ఈ రిజర్వేషన్ అంటే 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాలు వర్తించవు. అదండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, మణిపూర్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఇవి మినహాయింపులని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతాలకు వర్తించవండి. సో ఇట్లా మనకి ఎక్కడ వర్తిస్తాయి, ఎక్కడ వర్తించవు అనే సమాచారం మనం చూసుకున్నాం. ఇక్కడ ఇంకా ఈ 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు ఏ రాష్ట్రమైనా సరే ఎప్పుడైతే అమల్లోకి తీసుకొస్తుందో అలా అమల్లోకి తెచ్చుకున్న తర్వాత అవి అమలు అయిన తర్వాత రాష్ట్రం అంతకుముందు చేసిన చట్టాలు ఏమన్నా ఉంటే అవి ఇక్కడ అప్లై కావని మనం గమనించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అంటే ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైంది. 1959 నుంచి మనకి బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసులు అమలవుతూ ఉన్నాయి. అంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఇక్కడ కొనసాగుతోంది. ఒకవేళ 73, 74 రాజ్యాంగ సవరణల ఆధారంగా ఏదైనా ఒక విషయాన్ని మనం కొత్తగా చేర్చుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ 73, 74 రాజ్యాంగ సవరణలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వాలు తమ చట్టాన్ని సవరించుకోవాలి. అలా సవరించుకోవాలి అని తెలియజేస్తున్న నిబంధన కూడా మనకు ఉందండి. నెక్స్ట్ అదే 243N. ఇక్కడ 243 సిరీస్లో ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 243C తర్వాత 243ZC తర్వాత ఏం రావాలి, ZD రావాలి. వాస్తవానికి మనం వరుసగా గమనిస్తూ వస్తున్నాం కాబట్టి. కానీ ZD అనేది ఇంతకు ముందు మనం 73, 74 రాజ్యాంగ సవరణలో ఒక టేబుల్ మాట్లాడుకుంటూ జిల్లా ప్రణాళిక కమిటీ 243ZD, మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ 243ZE అనే నిబంధనలు రాశాం. అంటే ZD అనేది ఆల్రెడీ ఒక నిబంధన వేరే దానికి ఉంది అంటే ఇక్కడ అది ఆ సీరియల్ రాదు. ఇక్కడ ZE కూడా ఉంది అన్నప్పుడు DE రెండు మినహాయిస్తే ఏం రావాలి, ఇక్కడ ZF. ఈ ZF ఏం చెప్తుంది అంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనైనా సరే అంతకుముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే చట్టాలు చేసి ఉంటుందో ఆ చట్టాలు దీనికి అనుగుణంగా మార్చాలి. మార్చకపోతే ఆ రాష్ట్రంలో ఉన్న చట్టాలన్నీ కూడా దీనికి అనుగుణంగానే మారిపోతాయి. అంటే అక్కడ ఉన్నవి ఏమన్నా దీనికి వ్యతిరేకంగా ఉంటే అవి రద్దయిపోతాయని అర్థం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్లాస్క్లో మనకి ఒక 10 కప్పుల టీ తీసుకొచ్చిన తర్వాత ఆ 10 కప్పుల టీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత దాంట్లో ఒక 1/2 కప్పు టీ మిగిలింది అనుకోండి. మళ్ళీ ఇంకొక 10 కప్పులు కాఫీ తీసుకొచ్చాం అనుకోండి. రెండవసారి తెచ్చిన తర్వాత దాంట్లో కొంత టీ మిగిలినప్పటికీ కూడా అది కాఫీగా మారిపోతుంది. అంతేకాదు దాన్ని కాఫీ అంటాం. అంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఏమైనా చట్టాలు ఉంటే అవి దీనికి అనుగుణంగా ఉంటే ఉంటాయి, లేదంటే అవి అక్కడితో వాటి ఉనికి ఉండదు అని గమనించాలి. ఇది 243N, 243ZF అని గమనించాలి. ఇంకా 243N, 243ZF తర్వాత నెక్స్ట్ ఏముంది, 243O, 243ZG. 243O, 243ZG ఏం చెప్తుందంటే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వీటి వ్యవహారాల్లో న్యాయస్థానాలు కానీ ఇంకెవరు కానీ జోక్యం చేసుకోకూడదు. అంటే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. అలాంటప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత వీటి వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదని చెప్తున్న నిబంధన 243O, 243ZG. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది అనుకుందాం. అలా ప్రారంభమైన తర్వాత ఒక సర్పంచ్ అభ్యర్థి మీద ఎవరికైనా ఒక ఆబ్జెక్షన్ వచ్చి ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్న పలానా ఎక్స్ అనే వ్యక్తి ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇతను ఇలా పోటీ చేయడానికి అర్హుడు కాదు అని కంప్లైంట్ రేస్ చేయాల్సి వస్తే
అది ఎలక్షన్ కంటిన్యూ అవుతున్నప్పుడు రేస్ చేయకూడదు. ఎలక్షన్ ప్రక్రియ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత రేస్ చేయాలి. అది ఇది 243 243 జడ్జీ ప్రకారం స్థానిక ప్రభుత్వాల విషయంలో ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విషయంలో, కేంద్ర ప్రభుత్వం విషయంలో కూడా ఈ నిబంధన ఉందని గుర్తుంచుకోవాలి. అంటే వన్స్ ఒకసారి ఎలక్షన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయే వరకు దాంట్లో ఎవరు జోక్యం చేసుకోకూడదండి. ఎందుకంటే మనం గతంలో ఒకసారి గమనించాం, నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి మనకి శోభా నాగిరెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె ఎలక్షన్ ప్రచారంలో మరణించడం జరిగింది. మరి అక్కడ ఎన్నిక జరిగిందా లేదా అంటే ఎన్నిక జరిగింది. వ్యక్తే లేనప్పుడు మరి ఎలా ఎన్నిక జరుగుతోంది అంటే ఆ ఎన్నికలో ఆ పోటీ చేసిన ఆమె గెలవాలని లేదు కదా, మిగతా అభ్యర్థులు కూడా ఉన్నారు కదా పోటీదారులు. అలాంటప్పుడు ఇంకెవరైనా గెలవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఒక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దాని వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకోకూడదు. ఇది స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంతే, రాష్ట్ర ప్రభుత్వం అయినా అంతే, కేంద్ర ప్రభుత్వం అయినా అంతే. కాబట్టి ఇది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దీంట్లో ఎవరు జోక్యం చేసుకోకూడదు అని చెప్తున్న నిబంధనలు 243 243 జడ్జీ. ఈ 243 జడ్జీ తర్వాత ఇంకా రాయాలంటే ఏం రాయాలి? 243 ZH. కానీ స్థానిక ప్రభుత్వాలు ఇక్కడితో అయిపోయినాయండి. 73 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన నిబంధనలు పూర్తయినాయి కాబట్టి ఇక మళ్ళీ ZHలోకి వెళ్ళామనుకోండి, అది మళ్ళీ సహకార సంఘాలు 9B అని కొత్తగా చేర్చబడ్డ అంశం కాబట్టి అది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి మనం 73 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి ఈ నిబంధనని గుర్తుంచుకున్నాం. మీరు మొత్తం మీద గమనించినట్టయితే ఇవి ఒక్కొక్క 12 ఆర్టికల్స్ ఇక్కడ, 12 ఆర్టికల్స్ ఇక్కడ, 24 ఆర్టికల్స్. 24 ఆర్టికల్స్ సంబంధించి ఈ మొత్తం 12 పదాలు, 12 విషయాలు గుర్తుంచుకున్నట్టయితే 24 × 5 దాదాపుగా భిన్నమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి. 60-70 ప్రశ్నలకు సునాయాసంగా సమాధానం రాయొచ్చు. కాకపోతే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి ఒక అభ్యర్థి ఒక సీరియల్గా ప్రయత్నం చేసినట్టయితే ఒక 10-15 నిమిషాలు టైం ప్రైమరీగా సరిపోతుంది. కాకపోతే అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి. ఇది 73 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన పూర్తి సమాచారం. గ్రూప్ 2 సిలబస్లో మనకి 3వ చాప్టర్లో ఉన్నది సమాజ వికాస ప్రయోగం 73 74 రాజ్యాంగ సవరణలు వాటి అమలుని మాత్రమే ఉందండి. అంటే గ్రూప్ 2 సిలబస్కి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సమాజ వికాస ప్రయోగం 73 74 రాజ్యాంగ సవరణలు చూసాం. ఇవి కాకుండా అంటే 73 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఈ విషయాలన్నీ కాకుండా మనకి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు ఉన్న సమాచారం కూడా మనం ఒక సాధారణ అవగాహన కోసం తెలుసుకోవాలి. సిలబస్లో స్పెసిఫిక్గా ఈ విషయాలు ఇవే అని స్ట్రెస్ చేయలేదు, కానీ దీంట్లో కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ కూడా కవర్ అవుతాయి కాబట్టి గ్రామ సభ లాంటిది కనుక సంబంధం ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. స్థానిక ప్రభుత్వాల్ని మనం గమనిస్తే స్థానిక ప్రభుత్వాలు 2 రకాలండి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాలు. గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో మనకి పై స్థాయిలోనేమో జిల్లా పరిషత్తు, మధ్య స్థాయిలో మండల పరిషత్, కింది స్థాయిలో గ్రామ పంచాయతీ. పట్టణ స్థానిక ప్రభుత్వాలు మళ్ళీ మనకు రెండు రకాలండి. దాంట్లో ఒకటేమో పై స్థాయిలో ఉండేవి మున్సిపల్ కార్పొరేషన్స్, కింది స్థాయిలో ఉండేది మున్సిపాలిటీలు. మనం స్థూలంగా గమనిస్తే స్థానిక ప్రభుత్వాలు ఈ విధంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, గ్రామీణ మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాలు. ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేవి, అంటే అక్కడ గ్రామము కాకుండా పట్టణం కాకుండా మధ్యస్థంగా ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు ఏంటి అంటే అవి నగర పంచాయతీలు. సో ఇవి ఒకసారి ఒక్కొక్క దాని గురించి కూలంకుషంగా తెలుసుకుందాం. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మనం గ్రామ పంచాయతీ నుంచి ఒక్కొక్క అంశం గురించి పరిశీలిద్దాం. గ్రామ పంచాయతీ సాధారణంగా గ్రామ పంచాయతీ అంటే ఒక 500 మంది ఓటర్లు ఉంటే దానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుందండి. కానీ ఏజెన్సీ ఏరియాల్లో అయితే ఒక 250 మంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలో 250 మంది ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీ ఉంటుంది. మామూలుగా 500 మంది ఓటర్లు ఉంటే గ్రామ పంచాయతీ ఉంటుంది. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుందా అంటే ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలని లేదండి. కొన్ని హ్యామ్లెట్ విలేజెస్ కూడా ఉండవచ్చు. అంటే 2-3 గ్రామాలు కలిపి కూడా ఒకసారి గ్రామ పంచాయతీ ఉండవచ్చు. మనకి ఈ గ్రామ పంచాయతీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే గ్రామ పంచాయతీలో మనకి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు, సర్పంచ్. ఇక్కడ
గ్రామ పంచాయతీలో ఎవరు సభ్యులు అంటే గ్రామంలోని ఓటర్లందరూ అని అనకూడదు. గ్రామంలోని ఓటర్లందరూ ఎక్కడ సభ్యులు అంటే గ్రామ సభలో సభ్యులు, గ్రామ పంచాయతీలో సభ్యులు కాదు. ఈ గ్రామ పంచాయతీని ఒకసారి మనం పరిశీలిస్తే ఒక గ్రామం మొత్తాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక వార్డు మెంబర్ను ప్రజలు ఎన్నుకుంటారండి. వార్డు మెంబర్, ఈ వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. అదేవిధంగా గ్రామం మొత్తానికి కలిపి ఒక రాజకీయ అధినేత సర్పంచ్ ఉంటాడు. ఈ సర్పంచ్ ఎన్నిక కూడా ప్రత్యక్ష ఎన్నిక. ప్రస్తుతం వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎవరు సభ్యులు అంటే వార్డు మెంబర్లు మరియు సర్పంచ్, వీళ్ళందరూ గ్రామ పంచాయతీలో సభ్యులు. అలాగే గ్రామ స్థాయిలో మనకి గ్రామ సభ అని ఉంటుంది. ఈ గ్రామ సభ గురించి మనం పరిశీలిద్దాం. గ్రామ సభను గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ 243A. 243A దేని గురించి తెలియజేస్తుంది అంటే గ్రామ సభ. భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక, స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక ఏది అంటే గ్రామ సభ అని చెప్పొచ్చు. ఈ గ్రామ సభ అనే వ్యవస్థను మనం స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్స్ గమండ్ అనే వ్యవస్థ ఆధారంగా భారతదేశంలో ఈ గ్రామ సభ విధానాన్ని ప్రస్తుతం మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభను మనం లెక్కలోకి తీసుకోవడం జరిగింది. గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే గ్రామంలోని రిజిస్టర్డ్ ఓటర్లందరూ కూడా గ్రామ సభలో సభ్యులు. గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తి గ్రామ సభలో సభ్యుడు కాదు. గ్రామంలో రిజిస్టర్డ్ ఓటర్ అయితే మాత్రమే గ్రామ సభలో సభ్యులు. అసలు గ్రామ సభలో ఏం చేస్తారు అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ గ్రామ సభ సమావేశానికి హాజరవుతారండి. ఇక్కడ గ్రామ సభ సమావేశం సంవత్సరంలో ఎన్నిసార్లు గ్రామ సభ సమావేశం అవ్వాలి అంటే సంవత్సరంలో గ్రామ సభ సమావేశం ప్రస్తుతం అయితే 4 సార్లు సమావేశం అవ్వాలండి. గతంలో 2 సార్లు సమావేశం అవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలా ఎప్పుడు గతంలో నిర్ణయించినప్పుడు మనకి గ్రామ సభ సమావేశాలు ఎప్పుడు కావాలని డేట్లతో సహా నిర్ణయించడం జరిగిందండి. అక్టోబర్ 3వ తారీఖు, ఏప్రిల్ 14వ తారీఖు మనకి గాంధీ జయంతి తర్వాత రోజు, అంబేద్కర్ జయంతి రోజు గ్రామ సభ సమావేశాలు జరగాలని గతంలో నిర్ణయించారు. ప్రస్తుతం అయితే గ్రామ సభ సంవత్సరంలో కనీసం 4 సార్లు సమావేశం అవ్వాలి. ఈ గ్రామ సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే సర్పంచ్. గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహించేది సర్పంచే. గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది కూడా సర్పంచే. గ్రామ సభ సమావేశాలను కనుక సర్పంచ్ ఏర్పాటు చేయకపోయినట్టయితే అతన్ని పదవి నుంచి తొలగించేయవచ్చు. గ్రామ సభ సమావేశాలు ఏర్పాటు చేయకపోతే పదవి నుంచి సర్పంచ్ను తొలగించేయవచ్చు. మరి గ్రామ సభ సమావేశంలో ఏం చర్చిస్తారు, ఏం చేస్తారు ఇక్కడ అంటే గ్రామంలోని ఓటర్లందరూ సమావేశమై గ్రామ బడ్జెట్ను గురించి చర్చిస్తారండి. గ్రామ బడ్జెట్ను గురించి చర్చిస్తారు. అదేవిధంగా మనకి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. లబ్ధిదారుల ఎంపిక అంటే ఏంటి, ఎలా లబ్ధిదారుల ఎంపిక జరగాలి అని అంటే ఒక గ్రామానికి సంబంధించి ఒక 20-30 మంది లబ్ధిదారులు ఉన్నారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 100 మందికి ఇల్లు కావాల్సి వచ్చాయి. ఇల్లు కోసం 100 మంది అప్లై చేసుకుంటే ఒక 20-30 ఇల్లు శాంక్షన్ అయినాయి. 20-30 శాంక్షన్ అయినప్పుడు 100 మంది కావాలనుకుంటున్న వాళ్ళే గ్రామంలో ఆ 20 మంది లేదా 30 మంది ఎవరికి ఇవ్వాలి ఆ ఇల్లు అనేది గ్రామ సభలో చర్చిస్తారు. ఎందుకంటే గ్రామ సభలో నిజంగా ఎవరు అత్యంత బీదవాళ్ళు అనే ప్రియారిటీ బేస్ చేసుకొని వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది, గ్రామ బడ్జెట్ను గురించి చర్చిస్తారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు గ్రామ సభలోనే జరుగుతాయండి. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి పథకాల్లో చేపడుతున్నటువంటి కార్యకలాపాలు ఏంటి ఇవన్నీ గ్రామ సభలో సభ్యులకి తెలియజేయడం, అంటే గ్రామంలో ఉండే ఓటర్లందరికీ అక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ సభను ఏమంటామంటే మనం ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక అంటాం. ఈ వేదిక ద్వారా అందరికీ లాభం జరుగుతుంది. అంటే గ్రామంలో నిజంగా ఏ పథకం అమలైంది, ఎంత మేరకు అమలు అవుతుంది, ఎవరెవరు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు, ఇవన్నీ కూడా 243Aలో ఉన్నటువంటి గ్రామ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఈ అంశాలన్నీ కూడా సంతృప్తి పడతాయని గమనించాలి. ఇక గ్రామ స్థాయిలో మన గ్రామ సభతో పాటు ఉండేది గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీకి ఆదాయ మార్గాలు ఏంటి, గ్రామ పంచాయతీకి ఆదాయ మార్గాలు ఏంటి అంటే గ్రామ పంచాయతీకి అనేక రకాల ఆదాయ మార్గాలు ఉంటాయండి. ఈ ఆదాయ మార్గాల్లో ప్రధానమైనవి ఏంటి అంటే మనకి పన్నులు, అదేవిధంగా ఫీజులు, గ్రాంట్లు, విరాళాలు ఇవన్నీ ఉంటాయి. పన్నులు అనేది గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయ మార్గాల్లో పన్నులు, ఇంటి పన్ను, నీటి పన్ను, వృత్తి పన్ను, ఇలాంటి పన్నుల ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుందండి. అదేవిధంగా ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా ఫీజులు అంటే ఏంటి అంటే
ఏదైనా ఒక గ్రామం పెద్ద గ్రామ పంచాయతీ అనుకోండి, ఆ గ్రామ పంచాయతీ ఒక 2-3 సెటర్లు వేసి వాటిని రెంట్కి ఇచ్చినట్టయితే వాటి మీద ఒక ఆదాయం వచ్చింది అంటే అది ఫీజు అవుతుంది. అంటే ఒక సేవను వినియోగించుకున్నందుకు చెల్లించేది ఫీజు అవుతుంది. అదేవిధంగా గ్రామాల్లో సంతలు జరుగుతూ ఉంటాయి. ఈ సంతలు జరుగుతున్నప్పుడు ఆ సంతలో కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ఒక వ్యక్తి కొన్ని డబ్బులు తీసుకుంటాడు. తెలంగాణ ప్రాంతాల్లో అయితే దీన్ని తై బజార్ అంటారు, ఆంధ్ర ప్రాంతంలో ఆసీలు అనే పేరుతో పిలుస్తారు. అంటే ఈ విధంగా ఏం చేస్తారు అసలు అంటే ఆ గ్రామ పంచాయతీ సంత భూభాగాన్ని ఇక్కడ వేలం లోపంలో ఒక వ్యక్తి కొనుక్కుంటాడు. ఆ 1 సంవత్సరానికి అతను కొంత గ్రామ పంచాయతీ డబ్బు చెల్లించేస్తాడు. ఆ చెల్లించిన తర్వాత అతను ఆ సందర్భంలో కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆ భూభాగాన్ని వినియోగించుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇతను డబ్బులు వసూలు చేసుకుంటాడంటే అది ఫీజులో భాగం అవుతుంది. ఇలాంటివి ఫీజులో ఉంటాయి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పెద్ద గ్రామ పంచాయతీలకు ఇంకా పెట్టుబడుల ద్వారా కూడా ఆదాయం రావచ్చు. ఏదైనా ఒక పెట్టుబడి పెట్టడం వల్ల ఆ పెట్టుబడి నుంచి ఏదైనా ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంది. అలాంటివి పెట్టుబడులు. ఇక గ్రాంట్లు అంటే ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు. ఈ గ్రాంట్ల వల్ల కూడా గ్రామ పంచాయతీకి ఆదాయం ఉంటుంది. అదేవిధంగా విరాళాలు గమనించినట్టయితే ఎవరైనా దాతలు విరాళాలు ఇస్తే అవి కూడా గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం. అదేవిధంగా అంటే వీళ్ళు ఏదైనా మూలధనం మీద వచ్చే ఆదాయం. మూలధనం అంటే ఏంటి అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల లాభం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గ్రామ పంచాయతీలో ఒక చెరువు ఉంటే ఆ చెరువులో చేపల పెంపకం చేపట్టారనుకోండి. ఆ చేపల పెంపకానికి కానీ కొన్ని డబ్బులు గ్రామ పంచాయతీ ఇచ్చినట్టయితే మళ్ళీ వాటిని విక్రయించినప్పుడు వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా అంత పర్సెంటేజ్ గ్రామ పంచాయతీకి వస్తుంది. ఇలా అనేక రకాల ఆదాయ మార్గాలు ఉంటాయి. ఈ ఆదాయ మార్గాల్లో అత్యంత కీలకమైనటువంటి ఆదాయ మార్గాలు ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గ్రాంట్లని గమనించాలి. ఇది ఆదాయ మార్గాలకు సంబంధించి. ఇక గ్రామ పంచాయతీ విధులు ఏంటి? గ్రామ పంచాయతీ విధుల్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. వాటిని మనం ఆవశ్యక విధులు, ఐచ్ఛిక విధులు. ఆవశ్యక విధులు, ఐచ్ఛిక విధులు. ఆవశ్యక విధులు అంటే ఏంటి అంటే తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధుల్ని ఆవశ్యక విధులు అంటాము. ఐచ్ఛిక విధులు అంటే ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఆ విధులు నిర్వర్తించవచ్చు, లేదంటే లేదు. అలాంటి వాటిని మనం ఐచ్ఛిక విధులు అంటాం. ఆవశ్యక విధులు అంటే ఏంటి? తప్పనిసరిగా నిర్వర్తించాల్సినవి. తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధులు ఏంటి ఇక్కడ అంటే పారిశుద్ధ్యం, తాగునీరు, తర్వాత జనన మరణాల నమోదు. పారిశుద్ధ్యం, తాగునీరు, జనన మరణాల నమోదు. ఇటీవలి కాలంలో మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ కూడా చేయమని ప్రభుత్వాలు ఆదేశించడం జరిగింది. వివాహాల నమోదు, ఇవన్నీ కూడా ఆవశ్యక విధులు. ఇక్కడ పారిశుద్ధ్యం, తాగునీరు అనేది ఆవశ్యక విధి అనుకుంటారు తప్ప జనన మరణాల నమోదు ఆవశ్యక విధి అని అనుకోకపోవచ్చు. కానీ ఇది కూడా ఒక ఆవశ్యక విధి. ఐచ్ఛిక విధి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే చేయగలిగి, డబ్బు లేనప్పుడు చేయాల్సిన అవసరం లేని వాటిని ఐచ్ఛిక విధులు అంటారు. అంటే ఈ ఐచ్ఛిక విధుల్లో ఏవి ముఖ్యమైనవి అంటే గ్రామ పంచాయతీలు ఆధునిక వ్యవసాయ పద్ధతులపైన ఏమైనా పరిశోధనలు చేయడం, పార్కులు, గ్రంథాలయాల నిర్వహణ, ఇవన్నీ కూడా. అంటే బాగా డబ్బులు ఉంటే ఇవన్నీ చేయొచ్చు. కానీ చాలా సందర్భాల్లో గ్రామ పంచాయతీలకి డబ్బులు వాళ్ళ ఆవశ్యక విధులు నిర్వర్తించడానికే ఒక్కోసారి అందుబాటులో ఉండవు. సో ఇట్లా గ్రామ పంచాయతీకి ఇలాంటి విధులు ఉన్నాయని మనం గమనించాలి. గ్రామ పంచాయతీ గురించి తెలుసుకున్నాం. దాంట్లో భాగంగా గ్రామ పంచాయతీకి ఉండే ఆదాయ మార్గాలు తెలుసుకున్నాం. దాంతోపాటు గ్రామ పంచాయతీ నిర్వర్తించాల్సిన విధులు, గ్రామ సభ, ఈ విషయాలన్నీ మనం పరిశీలించాం. ఇది గ్రామ పంచాయతీకి సంబంధించండి. గ్రామం తర్వాత నెక్స్ట్ మనం స్థానిక ప్రభుత్వాల్లో, గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో గ్రామ పంచాయతీ పైన ఉండే అంచెను మనం మండల పరిషత్ అంటాం. మండల పరిషత్ వ్యవస్థను మనం గమనిస్తే ఒక మండలాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక ప్రతినిధి ఉంటాడు. అతన్ని మనం ఎంపీటీసీ అంటాం. మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్. ఈ ఎంపీటీసీల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. ఎంపీటీసీలు అందరూ ఎన్నుకోబడ్డ తర్వాత వాళ్ళు తమలో నుంచి ఒక వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకోవడం జరుగుతుంది. మండల పరిషత్ ప్రెసిడెంట్. ఎంపీటీసీల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, ఎంపీపీ ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఎంపీటీసీలను ఎన్నుకుంటారు, తర్వాత వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, వాళ్ళలో వచ్చి ఒక వ్యక్తిని ఎంపీపీగా, మరొక వ్యక్తిని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీలో గమనించండి, వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. ఇక్కడ మండల పరిషత్లోకి వచ్చే నాటికి ఎంపీటీసీల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, ఎంపీపీ ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఇది మండలానికి సంబంధించినటువంటి ఎన్నికా విధానం. ఈ మండల పరిషత్కి సంబంధించిన విషయంలో మండల పరిషత్లో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే మండల పరిషత్లో మనకి సభ్యులుగా ఉండే వాళ్ళలో ఎంపీటీసీలు సభ్యులు, అదేవిధంగా ఎంపీపీ సభ్యుడు, వైస్ చైర్మన్, మండల పరిషత్ వైస్ చైర్మన్ సభ్యుడు, అదేవిధంగా సంబంధిత మండలానికి చెందినటువంటి లోక్సభ సభ్యుడు, అదేవిధంగా
రాజ్యసభ సభ్యుడు. రాజ్యసభ సభ్యుడి గురించి మాట్లాడేటప్పుడు మండలం అనే ప్రస్తావన ఇక్కడ రాదండి. రాజ్యసభ సభ్యులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు, వాళ్ళు రాజ్యసభ సభ్యులు. అదేవిధంగా విధానసభ సభ్యులు, విధానసభ సభ్యులు, తర్వాత విధాన పరిషత్ సభ్యులు, విధానసభ విధాన పరిషత్ సభ్యులు, వీళ్ళందరూ కూడా మండల పరిషత్లో సభ్యులుగా ఉంటారు. ఎంపీటీసీ, ఎంపీపీ, లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, విధానసభ మరియు విధాన పరిషత్ సభ్యులు, వీళ్ళందరూ కూడా మండల పరిషత్లో సభ్యులే. ఇక్కడ విధానసభ, విధాన పరిషత్తు, తర్వాత లోక్సభ, రాజ్యసభ సభ్యులు వీళ్ళు పదవీ రీత్యా సభ్యులండి. ఎంపీటీసీలు మరియు ఎంపీపీ వీళ్ళేమో మనకి ఎన్నుకోబడ్డ సభ్యులు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడ్డ సభ్యులు, వీళ్ళు పదవీ రీత్యా సభ్యులు మండల పరిషత్ సంబంధించి. వీళ్ళందరితో పాటు మండల పరిషత్లో ఒక కో-ఆప్ట్ మెంబర్ ఉంటాడండి. కో-ఆప్ట్ అంటే తమలోకి తీసుకోవడము అని అర్థం. అంటే లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లు, విధానసభలో ఒక ఆంగ్లో ఇండియన్ ఎలా ఉంటాడో అదేవిధంగా మండల పరిషత్లో కూడా ఒక కో-ఆప్ట్ సభ్యుడు ఉంటాడు. ఎంపీటీసీలు అందరూ కలిసి తమలోకి ఒక వ్యక్తిని తీసుకోవడం జరుగుతుంది, అతనే కో-ఆప్ట్ మెంబర్, అతను మండల పరిషత్ సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇక్కడ మండల పరిషత్లో ఎవరు సభ్యులుగా ఉన్నారు, మండల పరిషత్ నిర్మాణం ఏంటి, ఇది మనం పరిశీలించాం. ఇది మండల పరిషత్ సంబంధించినటువంటి సమాచారం. ఈ మండల పరిషత్ సంబంధించినటువంటి రాజకీయ అధినేత మండల స్థాయిలో ఎవరు అంటే ఎంపీపీ. మరి ఒకవేళ ప్రభుత్వాధికారి ఎవరు మండల పరిషత్ సంబంధించి అంటే ఎంపీడీఓ, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇది మండల పరిషత్. గ్రామ పంచాయతీ, మండల పరిషత్. మండల పరిషత్ తర్వాత నెక్స్ట్ మనం జిల్లా పరిషత్ గురించి తెలుసుకోవాలి. ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఈ అంశాల గురించి బలవంతరాయ మేహతా కమిటీ అన్న టాపిక్ మాట్లాడుకున్నప్పుడు అక్కడ కొంత చర్చించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ 73, 74 రాజ్యాంగ సవరణల అమలు తర్వాత వరుసగా మళ్ళీ ఇదే వరుస క్రమంలో చర్చిస్తూ ఉన్నాం. జిల్లా పరిషత్ని మనం గమనించినట్టయితే జిల్లా మొత్తాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించినట్టయితే ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక ప్రతినిధిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అలా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిని మనం జెడ్పీటీసీ అంటాం. ఇలా జెడ్పీటీసీలు అందరూ కలిసి, జెడ్పీటీసీల ఎన్నిక పూర్తయిన తర్వాత వీళ్ళందరూ కలిసి తమలో నుంచి ఒక వ్యక్తిని జెడ్పీపీ, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జెడ్పీటీసీలు తమలో నుంచి ఒక వ్యక్తిని వైస్ చైర్మన్గా కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మండల పరిషత్ అన్న అంశాన్ని గమనించిన తర్వాత జిల్లా పరిషత్ సంబంధించినటువంటి కూడా సేమ్ దాదాపుగా అలాగే ఉంటాయి. జిల్లా పరిషత్లో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే జిల్లా పరిషత్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులుగా జెడ్పీటీసీలు మరియు జెడ్పీపీ వీళ్ళేమో మనకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులుగా ఉన్నారు. అంటే జెడ్పీటీసీ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, జెడ్పీపీల ఎన్నికేమో పరోక్ష ఎన్నిక. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా జిల్లా పరిషత్లో ఎవరు సభ్యులుగా ఉన్నారు అంటే పదవీ రీత్యా సభ్యులు కూడా ఉన్నారు. ఆ పదవీ రీత్యా సభ్యులు ఎవరు అంటే మనకి జిల్లాకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యుడు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు. రాజ్యసభ సభ్యుడు అని చెప్పేప్పుడు ఒక జిల్లాను ప్రత్యేకంగా మనం చెప్పడం జరగదు, ఎందుకంటే రాజ్యసభ సభ్యులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ, దాంతోపాటు రాజ్యసభ సభ్యుడు, సంబంధిత జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరియు ఆ రాష్ట్రంలో విధాన పరిషత్ ఉన్నట్టయితే ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా జిల్లా పరిషత్లో పదవీ రీత్యా సభ్యులుగా ఉంటారు. ఇక వీళ్ళు మాత్రమే కాకుండా జిల్లా పరిషత్లో 2 కో-ఆప్ట్ సభ్యులు కూడా ఉంటారు. కో-ఆప్ట్ అంటే తమలోకి తీసుకోవడం అని అర్థం. అంటే మైనారిటీ వర్గానికి చెందినటువంటి 2 వ్యక్తుల్ని జిల్లా పరిషత్లోకి కో-ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది. మండల పరిషత్ అనే అంశాన్ని గమనించినప్పుడు ఒక కో-ఆప్ట్ సభ్యుడు ఉంటాడు. ఇక్కడ జిల్లా పరిషత్ సంబంధించినటువంటి సందర్భంలో 2 కో-ఆప్ట్ సభ్యులు ఉంటారని గమనించాలి. ఇది జిల్లా పరిషత్ సంబంధించి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో మనం గ్రామం, మండలం, జిల్లా గురించి ఇక్కడ దాకా మనం చర్చించాం. వీటి తర్వాత నెక్స్ట్ మనం ఇతర స్థానిక ప్రభుత్వాల గురించి తెలుసుకోవాలి. గ్రామం, మండలం, జిల్లానేమో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినవి. ఇక పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ ఉంటాయి. అయితే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకి మరియు పట్టణ స్థానిక ప్రభుత్వాలకి మధ్య నగర పంచాయతీలు అనే ఒక వ్యవస్థ ఉంది. ఈ నగర పంచాయతీ వ్యవస్థ గురించి కూడా మనం పరిశీలిద్దాం. నగర పంచాయతీలు అంటే ఏంటి, వేటిని నగర పంచాయతీలు అనాలంటే ఏదైనా ఒక ప్రాంతం పూర్తి గ్రామంగా కాకుండా పూర్తి పట్టణ స్థానిక ప్రభుత్వం కాకుండా ఉన్నట్టయితే దాన్ని నగర పంచాయతీ అంటాం. మామూలుగా గ్రామ పంచాయతీ గురించి చెప్పేప్పుడు ఒక గ్రామ పంచాయతీలో మనకి 500 నుంచి 20,000 వరకు
ఓటర్లు ఉన్నప్పుడు దాన్ని మనం గ్రామ పంచాయతీగా పరిగణించాం. అయితే 500 కన్నా తక్కువ మంది ఓటర్లు ఉన్నా కూడా దాన్ని గ్రామ పంచాయతీ అన్నాం ఏజెన్సీ ఏరియాలో. అయితే అలా కాకుండా ఒక ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించాలి అంటే నగర పంచాయతీగా ప్రకటించడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంట లక్షణాలు అంటే ఒక ప్రాంతంలో కనీసం 5,000 మంది ఓటర్లు ఉండాలి. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఒక చదరపు కిలోమీటర్కి 400 మంది నివసిస్తూ ఉండాలి. ఒక చదరపు కిలోమీటర్స్కి నివసిస్తున్నటువంటి జనాభా 400 మంది అయి ఉండాలి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 5,000 మంది అనేది మరి గ్రామ పంచాయతీలో కూడా ఉంటారు కదా అంటే గ్రామ పంచాయతీలో ఉంటారు, కానీ ఒక చదరపు కిలోమీటర్కి 500 మంది ఉండడం అనేది, ఒక చదరపు కిలోమీటర్కి 400 మంది ఉండడం అనేది అక్కడ ఉందా అనేది మనం గమనించాలండి. ఇంకోటి ఏంటంటే ఒక ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటించాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయేతర రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు అయి ఉండాలి. అంటే నాన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. ఒకటి, అది పారిశ్రామికంగా కేంద్రీకృతమైన ప్రాంతం అయి ఉండవచ్చు, లేదా అక్కడ ఇంకేదైనా వ్యవసాయం కాకుండా ఇతర కార్యకలాపాలు కొనసాగుతూ ఉండవచ్చు. అలా ఉన్నట్టయితే ఒక ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటించడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ నగర పంచాయతీలుగా ఒక ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత అది సందర్భాన్ని బట్టి మళ్ళీ ఇతర స్థానిక ప్రభుత్వాల్లో విలీనం కూడా చేయడానికి అవకాశం ఉంది. గతంలో అయితే మనం గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, శ్రీకాకుళం జిల్లా రాజాం ఇవి నగర పంచాయతీలుగా ఉండేవి. ప్రస్తుతం ఇటీవలి కాలంలో మనం గమనిస్తున్నాం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పరకాల, నల్గొండ జిల్లా దేవరకొండ, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బడంగుపేట ఇవి నగర పంచాయతీలు ప్రస్తుతం. అంటే నగర పంచాయతీ అంటే ఒక ప్రాంతం అది పూర్తిగా గ్రామ పంచాయతీ కాకుండా, లేదా గ్రామీణ స్థానిక ప్రభుత్వం కాదు, అక్కడ పట్టణ స్థానిక ప్రభుత్వం కాదు, దీన్ని ట్రాన్స్మిటెడ్ ఏరియా అంటారండి. ఒక ప్రాంతం పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రకటించడం జరుగుతుంది. గ్రామం కాకుండా, పట్టణం కాకుండా ఈ లక్షణాలు ఉన్నట్టయితే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నగర పంచాయతీ కూడా ఒక గ్రామ పంచాయతీ లాగానే ఎలక్షన్లు నిర్వహిస్తుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఒక నగర పంచాయతీని కనుక మనం కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక వార్డు సభ్యుడిని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు. అయితే ఈ వార్డు సభ్యులందరూ ఎన్నికైన తర్వాత వార్డు సభ్యులందరూ తమలో నుంచి ఒక వ్యక్తిని నగర పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలో అయితే మనకి వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, అదేవిధంగా సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. కానీ నగర పంచాయతీ విషయానికి వస్తే ఈ నగర పంచాయతీలో వార్డు మెంబర్లు లేదా వార్డు సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, నగర పంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఎందుకంటే వార్డు సభ్యులందరూ కలిసి తమలో నుంచి ఒక వ్యక్తిని, వార్డు సభ్యులందరూ కలిసి తమలో నుంచి ఒక వ్యక్తిని ఆ నగర పంచాయతీకి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ ఉందని గమనించాలి. ఇది నగర పంచాయతీకి సంబంధించిన సమాచారం. ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, నగర పంచాయతీలు వీటి గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మున్సిపాలిటీలు. మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే మామూలుగా 20,000 వరకు జనాభా ఉన్నప్పుడు దాన్ని మనం గ్రామ పంచాయతీ అన్నాం. ఒక ప్రాంతంలో 20,000 నుంచి మొదలుకొని 3 లక్షల వరకు ఉన్నట్టయితే ఆ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే మున్సిపాలిటీ అంటాం. ఇక్కడ మున్సిపాలిటీలో 20,000 అన్నాం, 3 లక్షలు అన్నాం. ఈ రెండు ఒకదానికొకటి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అంటే మిగతా గ్రామ పంచాయతీ విషయంలో మనం కేవలం జనాభా ప్రాతిపదికన చెప్పడం జరుగుతుంది, కానీ ఇక్కడ మున్సిపాలిటీ విషయంలో ఏమన్నామంటే 20,000 నుంచి 3 లక్షల వరకు జనాభా అన్నాం. ఇలా అనడం వల్ల ఇక్కడ 20,000, 3 లక్షల మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందని గమనించండి. అయితే ఇక్కడ 20,000 ఉన్నది మున్సిపాలిటీయే, 3 లక్షలు ఉన్నది మున్సిపాలిటీయే అంటే కొంచెం కష్టం. కాబట్టి ఈ మున్సిపాలిటీని జనాభా ప్రాతిపదికన కాకుండా మళ్ళీ ఆదాయం ప్రాతిపదికన కూడా విభజించడం జరిగిందని గమనించాలి. అది కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మున్సిపాలిటీని అసలు మున్సిపాలిటీ నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఒక మున్సిపాలిటీ ప్రాంతాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక ప్రతినిధిని ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు. అలా ఎన్నుకోబడేటువంటి ఆ ప్రతినిధి మనం ఏమంటామంటే మున్సిపల్ కౌన్సిలర్స్ అంటాం. అలా కౌన్సిలర్లందరినీ ఆయా మున్సిపాలిటీలో ఉన్నటువంటి
వార్డుల నుంచి ప్రజలు కౌన్సిలర్లను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కౌన్సిలర్లందరూ ఎన్నుకోబడ్డ తర్వాత కౌన్సిలర్లు తమలో నుంచి ఒక వ్యక్తిని చైర్మన్గా ఎన్నుకుంటారు. అతన్ని మనం మున్సిపల్ చైర్మన్ అంటాం. కౌన్సిలర్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, చైర్మన్ ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఇది ఎన్నికకు సంబంధించిన విషయం. అదేవిధంగా ఈ మున్సిపాలిటీని మనం ఆదాయం ప్రాతిపదిక కూడా విభజించాం. అదొకసారి మనం పరిశీలిద్దాం. ఆదాయం ప్రాతిపదికను గమనించినట్టయితే మనం మున్సిపాలిటీ ఆదాయం అంటే ఎంత ఆదాయం ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు. మున్సిపాలిటీలు మళ్ళీ రకరకాలు, అన్ని మున్సిపాలిటీలు ఒకటే కాదు. అవి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే 4 కోట్ల కంటే 4 crores కంటే ఎక్కువ వార్షిక ఆదాయం. 4 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే దాన్ని ఏమనాలి అంటే సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అనాలి. అదేవిధంగా సెలక్షన్ గ్రేడ్ తర్వాత ఇవన్నీ ఒక ఆర్డర్లో వస్తున్నాయి. నెక్స్ట్ మనకి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటాం. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే 3 to 4 crores, 3 నుంచి 4 కోట్ల ఆదాయం ఉంటే దాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ మనకి గ్రేడ్ 1 మున్సిపాలిటీ. గ్రేడ్ 1 మున్సిపాలిటీ అంటే 2 to 3 crores ఉంటే దాన్ని మనం గ్రేడ్ 1 మున్సిపాలిటీ అంటాం. దాని తర్వాత గ్రేడ్ 2 మున్సిపాలిటీ. గ్రేడ్ 2 మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే 1 to 2 crores, 1 నుంచి 2 కోట్ల మధ్య ఆదాయం ఉంటే దాన్ని గ్రేడ్ 2 మున్సిపాలిటీ అంటాం. అదేవిధంగా గ్రేడ్ 3 మున్సిపాలిటీ. గ్రేడ్ 3 మున్సిపాలిటీ అంటే 1 crore కన్నా తక్కువ ఆదాయం, 1 కోటి కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉంటే దాన్ని మనం గ్రేడ్ 3 మున్సిపాలిటీ అంటాం. మున్సిపాలిటీల్ని జనాభా ప్రాతిపదికనే మాత్రమే కాకుండా ఈ విధంగా ఆదాయం ప్రాతిపదికన కూడా విభజిస్తారు. ఇంకా మనం ఇలాంటి విభజన గ్రామ స్థాయిలో కూడా మనం చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీని తీసుకున్నాం అనుకోండి. గ్రామంలో వెళ్తే గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో ఒక గ్రామ పంచాయతీ యొక్క వార్షిక ఆదాయం 60,000 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే, అంటే 60,000 కన్నా గ్రామ పంచాయతీ ఆదాయం ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటారు. 60,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్నట్టయితే దాన్ని నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటారు. గ్రామ పంచాయతీలు ఇక్కడ 4 కోట్లున్నా దాన్ని మున్సిపాలిటీ అన్నా, 1 కోటి కన్నా తక్కువ ఉన్నా మున్సిపాలిటీ అన్నాం. కానీ ఆ విభజన వేరుగా ఉంది, గమనించండి. సెలక్షన్ గ్రేడు, స్పెషల్ గ్రేడు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఇలా విభజించడం జరిగింది. ఇది మున్సిపాలిటీలని ఆదాయం ప్రాతిపదికన చేసిన విభజన. దీని తర్వాత నెక్స్ట్ మనం ఈ మున్సిపాలిటీల తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కార్పొరేషన్స్. ఏదైనా ఒక ప్రాంతంలో మనకి పెద్ద పెద్ద నగరాల్లో 3 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలని కార్పొరేషన్స్గా ప్రకటించడం జరుగుతుందండి. ఈ కార్పొరేషన్స్ని కూడా సేమ్ ఒక మున్సిపాలిటీ మాదిరిగానే కార్పొరేషన్ కూడా ఉంటుంది. ఒక కార్పొరేషన్ భూభాగాన్ని మొత్తాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఒక్కొక్క ప్రతినిధిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళను మనం కార్పొరేటర్స్ అంటాం. కార్పొరేటర్స్. ఈ కార్పొరేటర్స్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. కార్పొరేటర్స్ అందరూ ఎన్నికైన తర్వాత వాళ్ళు తమలో నుంచి ఒక వ్యక్తిని మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. కార్పొరేటర్స్ అందరూ కలిసి మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ 150 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. వీళ్ళని 200 మందికి పెంచాలనే ప్రతిపాదన కూడా ఇటీవల మనం గమనించాం. సో ఇది కార్పొరేషన్కి సంబంధించిందండి. ఒక పెద్ద నగరాలని కొన్ని వార్డులుగా విభజించి ఒక్కొక్క వార్డుకి ఒక కార్పొరేటర్ ఎన్నుకోవడం జరుగుతుంది. కార్పొరేటర్లు అందరూ ఎన్నికైన తర్వాత వాళ్ళు తమలో నుంచి ఒక వ్యక్తిని మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది కార్పొరేషన్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ వీటిని మనం గమనించినట్టయితే గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అనేవి ఎలా ఉన్నాయో అదేవిధంగా మనకి మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా సేమ్ కొన్ని విషయాల్లో మనకి అంటే జస్ట్ ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు వాటిలో సభ్యుల ఎన్నిక ఎలా ఉంటుందని మాత్రమే గమనించాం. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మున్సిపాలిటీని తీసుకున్నట్టయితే మున్సిపాలిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు? మున్సిపాలిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే మున్సిపాలిటీకి సంబంధించి కూడా మనకి మండల పరిషత్తు, జిల్లా పరిషత్లో ఎలా సభ్యత్వం ఉంటుందో అలాగే సభ్యత్వం ఉంటుందని మనం గమనించాలి. ఒక మున్సిపాలిటీలో మనం గమనించినట్టయితే మున్సిపాలిటీకి సంబంధించి
ఇక్కడ మున్సిపాలిటీ భూభాగంలో మనకి ఇక్కడ కూడా కోఆప్ట్ సభ్యులు ఉంటారండి. మనం మండల పరిషత్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక కోఆప్ట్ సభ్యుడు ఉంటాడు. అంటే మండల పరిషత్లో ఉన్న ఎంపీటీసీలు తమలోకి ఒక వ్యక్తిని తీసుకోవడం జరుగుతుంది. అతను మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. ఒక కోఆప్ట్ మెంబర్ ఉంటాడు అనుకున్నాం అక్కడ. అదేవిధంగా ఒక మున్సిపాలిటీకి సంబంధించిన విషయంలో కూడా మనకి కోఆప్ట్ మెంబర్స్ ఉంటారు. అంటే మున్సిపాలిటీలో 2 కోఆప్ట్ మెంబర్స్ ఉంటారండి. అంటే కౌన్సిలర్లు తమలోకి తీసుకోవచ్చు కోఆప్ట్ మెంబర్స్ని. అదేవిధంగా మనకి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కోఆప్ట్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా 2 నుంచి 5 మంది వరకు కోఆప్ట్ మెంబర్స్ ఉండవచ్చు. ఇక పదవీ రీత్యా సభ్యులు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఎవరు సభ్యత్వం కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ అక్కడిలాగానే యథాతథంగా ఉంటాయని గమనించాలి. అంటే ఒక ఉదాహరణ ద్వారా మనం గమనిద్దాం. ఇప్పుడు మనం మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ రెండింటి గురించి చర్చించాం. మున్సిపాలిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే మున్సిపాలిటీలో కౌన్సిలర్సు, మేయరు, వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే లోక్సభ ఎంపీ, వీళ్ళు పదవీ రీత్యా సభ్యులు. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, విధానసభ ఎమ్మెల్యే, విధాన పరిషత్ ఎమ్మెల్సీ, అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు అంటే ఒక మున్సిపాలిటీలో సభ్యులుగా ఉంటారు. కౌన్సిలర్లు, మేయర్ ఏమో వీళ్ళు ఎన్నుకోబడ్డ సభ్యులు. మిగతా వాళ్ళందరూ ఎవరు అంటే పదవీ రీత్యా సభ్యులు. సేమ్ ఇక్కడ మున్సిపాలిటీలో ఎవరైతే మనకి పదవీ రీత్యా సభ్యులు, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళందరూ కూడా ఎక్కడ సభ్యులు ఉన్నారు? మండల పరిషత్ లెవెల్లో అక్కడ సభ్యులుగా ఉన్నారు, జిల్లా పరిషత్ స్థాయిలో అక్కడ సభ్యులుగా ఉన్నారు, అదేవిధంగా మున్సిపాలిటీ స్థాయిలో కూడా. దీన్నే మనం ఈ మున్సిపాలిటీ అనే అంశాన్ని తీసేసి ఇక్కడ మనం కార్పొరేషన్ అని రాసినప్పుడు కార్పొరేషన్లో కూడా వీళ్ళే సభ్యులుగా ఉంటారు. కాకపోతే భూభాగం పరిధి మారుతుంది అంతే. అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవాళ్ళు మున్సిపాలిటీలో సభ్యులుగా ఉంటారు, కార్పొరేషన్ పరిధిలో ఉన్నవాళ్ళు కార్పొరేషన్లో సభ్యులుగా ఉంటారు. ఇది మనకి మున్సిపాలిటీలు కార్పొరేషన్కి సంబంధించినటువంటి విషయం. అయితే ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్న పాట గ్రేటర్ సిటీస్ గురించి కూడా వింటున్నాం. అది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మనం మున్సిపాలిటీలు కార్పొరేషన్లతో పాటు ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సిటీస్ గురించి వింటా ఉన్నాం. యాక్చువల్గా మనకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది కూడా ఈ మధ్యకాలంలో వింటున్నామండి. యాక్చువల్గా 2007 సంవత్సరంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ని గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్గా మార్చడం జరిగింది. అంటే దీన్ని ఎలా చేశారు అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ని రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలను దీంట్లో విలీనం చేసి దీన్ని ఎక్స్టెన్షన్ చేశారండి. అంటే 160 చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ని దాన్ని ఎక్స్టెన్షన్ చేసి 624 చదరపు కిలోమీటర్లకు ఎక్స్టెన్షన్ చేసి మొత్తాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది. అంటే పాలనా సౌలభ్యం దృష్ట్యా, ప్రజా సౌకర్యం దృష్ట్యా ఈ మధ్యకాలంలో బాగా గ్రేటర్ సిటీస్ ఏర్పడుతూ ఉన్నాయి. భారతదేశం మొత్తంలోనూ పెద్ద కార్పొరేషన్ ఏది అంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ 221 మంది ప్రతినిధులు ఉన్నారు. మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది అంటే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ 1687 సంవత్సరం నుంచి అక్కడ కొనసాగుతోంది కార్పొరేషన్. హైదరాబాద్ మనకు 1950 నుంచి కొనసాగుతోందండి. అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో మున్సిపల్ కార్పొరేషన్స్ని గ్రేటర్ సిటీస్గా మార్చడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వీటిని మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇలా పిలుస్తూ ఉన్నామండి. ఇక్కడ మహానగర పాలక సంస్థ అని కూడా చెప్తా ఉన్నారు. ఇవి మనకి కార్పొరేషన్ సంబంధించినటువంటివి. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి గ్రూప్ 2 సిలబస్లో అయితే మనకు స్పెసిఫిక్గా ఏమడిగాడు అంటే 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు, సమాజ వికాస ప్రయోగం అని మాత్రమే అడిగాడు. కానీ ఈ సమాచారం అంతా కేవలం అభ్యర్థుల అవగాహన కోసం చాలా బ్రీఫ్గా చెప్పడం జరిగిందని గమనించాలి. అదేవిధంగా మనకి స్థానిక ప్రభుత్వాలంటే గ్రామము, మండలము, జిల్లా, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఇవేనా? ఇంకా ఏమన్నా ఇతర స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయా అంటే కొన్ని ఇతర స్థానిక ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం కొంత పరిశీలిద్దాం. దాంట్లో ఇతర స్థానిక ప్రభుత్వాల్లో ఒకటి ఏంటి అంటే కంటోన్మెంట్ బోర్డు. సికింద్రాబాద్ దగ్గర మనకి కంటోన్మెంట్ బోర్డు ఒకటి ఉంది. కంటోన్మెంట్ బోర్డు అంటే ఏంటి? అసలు కంటోన్మెంట్ అంటే ఏంటి అంటే పౌరులు నివసించే ప్రాంతాల్లో సైన్యం కూడా ఉంటే దాన్ని కంటోన్మెంట్ అంటారు. అంటే సాధారణ పౌరులు నివసించే ప్రాంతాల్లో సైన్యం ఉండి వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకుంటే దాన్ని కంటోన్మెంట్ అంటారు. ఈ విధంగా కంటోన్మెంట్ బోర్డులు భారతదేశం మొత్తం మీద మనకి 62 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయండి. ఈ కంటోన్మెంట్ బోర్డులను మనం గమనించినట్టయితే
ఈ కంటోన్మెంట్ బోర్డులో ఈ కంటోన్మెంట్కి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారు అంటే అక్కడ ఆ సంబంధిత సైనిక ప్రాంతంలో కమాండర్గా ఉన్న వ్యక్తి కంటోన్మెంట్ బోర్డుకి చైర్మన్గా ఉంటాడు. కంటోన్మెంట్ బోర్డుకి అధ్యక్షుడు సంబంధిత సైన్యంలో అత్యున్నత అధికారి ఎవరు ఉంటారో అతను ఆ కమాండరే ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుకి చైర్మన్గా ఉంటాడండి. అయితే ఈ కంటోన్మెంట్ బోర్డు చైర్మన్ని ఎవరు నియమిస్తారు లేదా కంటోన్మెంట్ అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడని గమనించాలి. ఇది కంటోన్మెంట్కి సంబంధించిన స్థానిక ప్రభుత్వం అయినా దీన్ని నియమించేది రాష్ట్రపతి. ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉండే వాళ్ళలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ఉంటారు, అదేవిధంగా సైన్యం ప్రతినిధులు ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటోన్మెంట్లో ఒక 20 మంది ప్రతినిధులు ఉన్నారనుకుంటే ఈ కంటోన్మెంట్ చైర్మన్ ఏమో రాష్ట్రపతి నియమిస్తాడు. వీళ్ళలో కొంతమందినేమో ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది, కొంతమందిని ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే 20 మందిలో ఒక 10 మంది ఏమో సైనికాధికారులు ఉంటే ఇంకో 10 మంది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ఉంటారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధుల్లో నుంచి ఒక వ్యక్తి కంటోన్మెంట్కి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక్కడ అన్ని స్థాయిల్లోనూ గమనించండి, గ్రామ పంచాయతీ అయినా, మండల పరిషత్ అయినా, జిల్లా పరిషత్ అయినా అన్నిట్లో కూడా వైస్ చైర్మన్లు కూడా ఉంటారు. ఇప్పుడు సర్పంచ్ అనే ప్లేస్లో ఉప సర్పంచ్ ఉంటాడు. వార్డు మెంబర్లందరూ కలిసి ఉప సర్పంచ్ను ఎన్నుకోవడం జరుగుతుంది. అదే మున్సిపల్ మనకి మండల స్థాయి తీసుకున్నట్టయితే మండల స్థాయిలో మనకి మండలాధ్యక్షుడు ఉన్నాడు, అంటే ఎంపీపీ ఉంటాడు, అక్కడ కూడా ఉపాధ్యక్షుడు ఉంటాడు. ఈ ఉపాధ్యక్షుల ఎన్నిక ఎప్పుడైనా అన్ని స్థాయిలో పరోక్ష ఎన్నిక ఉంటుందండి. సో అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డులో కూడా మనం గమనించినట్టయితే కంటోన్మెంట్ బోర్డులలో సగం మంది సభ్యులు లేదా కొంతమంది సభ్యుల్ని ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉంటారు, ఇంకొక కొంతమంది ప్రభుత్వం చేత నామినేట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. దీని మీద గతంలో అడిగిన ప్రశ్న ఏంటి అంటే కంటోన్మెంట్ బోర్డు ఏ చట్టం ప్రకారం ఏర్పాటైందని ఒకసారి అడగడం జరిగింది. 1924 కంటోన్మెంట్ యాక్ట్ అండి. కొన్ని పుస్తకాల్లో 1904 అని 1908 అని తప్పుగా పడింది. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. 1924 కంటోన్మెంట్ చట్టం ప్రకారం దేశంలో కంటోన్మెంట్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కంటోన్మెంట్లలో మనకి గమనించినట్లయితే వీటి అధ్యక్షుల్ని రాష్ట్రపతి నియమిస్తారని గమనించాలి. ఇది కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సమాచారం. కంటోన్మెంట్ తర్వాత మరొక ఇతర స్థానిక ప్రభుత్వం ఏంటి అంటే పోర్ట్ ట్రస్ట్. పోర్ట్ ట్రస్ట్ అంటే ఏంటి అంటే నౌకాశ్రయాలు, ఓడరేవులు ఉన్న ప్రాంతాల్లో కొన్ని రక్షణ బాధ్యతల నిర్వహణ కోసం పోర్ట్ ట్రస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు విశాఖపట్నం, కాకినాడ ఇలాంటి ప్రాంతాల్లో పోర్ట్ ట్రస్టులు ఉంటాయి. అంటే అక్కడ నౌకలకు వీటికి రక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం పోర్ట్ ట్రస్టులు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ పోర్ట్ ట్రస్టులు కూడా ఒక స్థానిక ప్రభుత్వంలో భాగమే. ఈ పోర్ట్ ట్రస్టులు ఎలా ఏర్పాటు అవుతాయని గతంలో దీని మీద అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, పోర్ట్ ట్రస్టులు ఎలా ఏర్పాటు అవుతాయని. కేంద్ర పార్లమెంటు అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఆధారంగా ఈ పోర్ట్ ట్రస్టులు ఏర్పాటు అవుతాయి. ఈ పోర్ట్ ట్రస్టులకు సంబంధించినటువంటి అధికారిని అంటే చైర్మన్ను ఎవరు నియమిస్తారు, ఈ పోర్ట్ ట్రస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు నియమిస్తారంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని గమనించాలి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఉండవు, కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కంటోన్మెంట్ ఏమో రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంటుంది, పోర్ట్ ట్రస్ట్ ఏమో కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంటుందని గమనించాలి. స్థానిక ప్రభుత్వాల్లో కంటోన్మెంటు, పోర్ట్ ట్రస్టులతో పాటు ఇంకా కొన్ని ఇతర స్థానిక ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, కానీ అవి పెద్ద క్రియాశీలంగా లేవని మనం గమనించాలి. అంటే స్పెషల్ పర్సన్ ఏజెన్సీలు అంటారు. అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్కి అదనపు సేవలు అందించడం కోసం స్పెషల్ పర్సన్ ఏజెన్సీలు లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటివి ఇలాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి కాకుండా ఇంకా మనకి టౌన్ ఏరియా కమిటీలు, నోటిఫైడ్ ఏరియా కమిటీలు లాంటివి కూడా ఇతర పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నాయి. అత్యంత కీలకమైనవి మాత్రం ఇతర పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో కంటోన్మెంట్ బోర్డులు, అదేవిధంగా పోర్ట్ ట్రస్టులు అని గమనించాలి. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మనకి మామూలుగా అయితే ఏమనుకుంటారంటే చాలామంది స్థానిక ప్రభుత్వాలు అంటే అది గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు ఉన్న విషయాలు చాలా విస్తృతంగా చదువుతారు. కానీ 73, 74 రాజ్యాంగ సవరణలు నెగ్లెక్ట్ చేస్తారు. జాగ్రత్తగా అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రూప్ 2 సిలబస్లో స్పెసిఫిక్గా ఏమన్నాడు, స్థానిక ప్రభుత్వాలు అనే పేరు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏమన్నాడంటే దాంట్లో సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు, ఇది సిలబస్లో పేర్కొన్న అంశం. ఇక్కడ అందుకే నేను చర్చించేటప్పుడు సిడిపి ఎన్ఈఎస్ల గురించి 73, 74 రాజ్యాంగ సవరణల గురించి చాలా విస్తారంగా చర్చించి గ్రామ పంచాయతీ నుంచి ఉన్నటువంటి కార్పొరేషన్ల వరకు ఉన్న వ్యవస్థల్ని చాలా నామమాత్రంగా చర్చించడానికి కారణం ఏంటంటే గ్రూప్ 2 సిలబస్లో కేవలం 73, 74 రాజ్యాంగ సవరణలు, సమాజ వికాస ప్రయోగం అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్యురేట్గా సిలబస్ ఓరియంటెడ్గా చెప్పడం జరిగింది. ఈ విషయం గమనించండి. ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు, సమాజ వికాస ప్రయోగం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అభ్యర్థులు వీటిని నామినల్గా తెలుసుకుంటే సరిపోతుందని గమనించండి. ఇది గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్థానిక ప్రభుత్వాలని చాలా చిన్న టాపిక్ అండి, చిన్న చాప్టర్. దీంట్లో నుంచి కనీసం 10 నుంచి 12 మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన నిబంధనలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అలా చేసినట్టయితే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందని గమనించాలి.